చెప్పుతో కొట్టాలి ఇన్ని. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని? నిన్న ఎక్కడ చూశాను? పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నావు. చంప పగులు దెదవా. వచ్చి మీ అమ్మతో చెప్తానుండు. అప్పుడు చెప్పు దేవరందగత్తో. చెప్పమంటావా? ఆ వెంకట గడితో చేస్తే తప్పు లేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట. ఏం కూస్తున్నారా? ఏమైందే? ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి నాయనకు బాత్రూమ్ కట్టించమని? మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే అడుగుతున్నా? ఏం కాలా. తోటలో ఎవడేమన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని? కొబ్బరికే సోర్స్ ఆలట్లేదు. మన ఇంటి వెనకాల చెట్లు వేసామంటారా? మనిల్లా మా ఇంట్లో ఎవరితెట్టావరా కాపురం? వరసలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర ఆడేసిరా. ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలు వేద్దంటే గోల్ చేస్తుందండి. ఏ నీ ఇంట్లో ఏమంటావా? వద్దులేండి. ఏంట్రా నర్సింగ్ బయట వచ్చావు? మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి. చిన్న పని. ఏంటి చెప్పు. అదే ఓ 50,000 కావాలండి. మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను. కొంచెం సర్దితే. ఇప్పటికే 3 తీసుకున్నావు, మళ్ళీ 50? తీసుకున్నవి నేనే అడుగుదాం అనుకుంటుంటే మళ్ళీ ఇదేంటి? అయినా ప్రోగ్రాంలకి బాగానే వెళ్తున్నారుగా. వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి. డబ్బులు అడిగితే ఇయ్యాల రేపు అంటారు. సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి. మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్లో మీ దగ్గరే ఉన్నాయి కదండి, వాటి మీదే ఇస్తే. ఐసూరిటీ పెట్టే 3 తీసుకున్నావు. ఇట్ట బ్యాంకు నడితే ఇస్తాడా నీకు? నేను కాబట్టి సరిపోతుంది. సరే తీసుకో, కానీ వడ్డీ 10 రూపాయలు. ఇంతకుముందు 7 రూపాయలే కదండి. యా అయ్యే పేపర్ల మీద డబ్బులు కావాలి, నేను వడ్డీ పెంచకూడదా? నేనేం బలవంతం చేయట్లేదు, నీకు కావాలంటేనే తీసుకో. సరే అట్టా కానివ్వండి. సరే ఇంటికి వెళ్ళి తీసుకో. ఉంటానండి. ఇంకెలాగ ఇచ్చుకుంటే వెళ్ళండి. శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపర్తో కూడా రాయించేస్తాడు. ఎరా సెంటర్లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు? 15 లక్షలు. దానికి బదులు ఇడికి 2 ఇస్తే వీడు కట్టలేడు. అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది. లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి? మళ్ళీ వెంకటబాబు గారు ఇంటికి వెళ్ళి అలా అబ్బాయి కొంచెం కటింగ్ వేసారా, కౌరెట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెలకెళ్ళి కటింగ్స్ అయినని? ఇప్పుడు ఇలా ఆదివారం నాకు ఖాళీ లేదు, కొంచెం వెళ్ళారు ఒకసారి. ఏ ఆదివారం లేదు, ఏం లేదట. ఆదివారం కాలేజ్ కూడా ఉండదురా. సర్లే ఈ ఒకసారికి వెళ్తా. నువ్వు వస్తున్నాను. మాయా ఆ పెట్టేందుకో. కటింగ్ కోసం రమ్మన్నారంట. నువ్వంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు, మరి నన్ను నేను తీసుకొచ్చారా? చూసి నేర్చుకోవడానికి. అబ్బో రాదేటి? అతున్నారు. నమస్తే అండి. రారా, ఇదిగో సంజీవి తీసుకో. పర్లేదు తిను, కూర్చోనండి. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు, నువ్వు మొదటిసారి చేస్తున్నావు. పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్య, సరేనా? సరే అండి. లక్ష్మి కొంచెం చూస్తుండవా, అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి. సరే వదినా. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఏ స్టైల్ కొట్టినా? మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకరా. రే చిన్ను, అలా నీకన్నా పెద్దవాళ్ళని రానకూడదు. ఏ రోయ్ చేతులు అవుతున్నాయి, మరొకలెట్టేస్తావు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తానా? ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మా వాడేనండి. హో, అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా? మావాడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినబడుద్దండి. అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడ నుంచే కొడతావా బ్యాండ్?
అయిపోయిందా? అయిపోయిందండి. ఒరే స్నానం చేయాలి. అలాగే. ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు, నీకు బాగుంటాయి, తీసుకో. ఇందా వద్దండి. తీసుకో అయ్యా, బాగుంటాయి, తీసుకో. ఇదిగో. ఇది ఇచ్చారు కదండి చాలు. లేదు తీసుకో, మళ్ళీ మొహమాటం ఎందుకు, తీసుకో.